ఆమె ఎందుకు ఎంపీ అయిందో తెలియదు కానీ ఆమెను ఎంపీగా చేసినందుకు మాత్రం నిజంగా ఇవాళ దేశమంతా ఒక రకంగా ఇలాంటి వాళ్ళు కూడా ఎంపీలు అవుతారా అనేటువంటి ఉద్దేశాన కనిపిస్తూ ఉన్నది. స్పెషల్గా ఆమె ఏ పార్టీ నాకు తెలిసి ఎస్పీ పార్టీయో లేదంటే టీఎంసీ పార్టీయో అనుకుంటా. అందుకే ఆ రెండిట్లో ఏదో పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఉంటుంది, అందుకే అలా బిహేవ్ చేసింది, అందులో డౌట్ లేదు. ఒకటి. రెండో విషయం, ఇలాంటి వ్యక్తులని పార్లమెంటు ఎందుకు ఎంటర్టైన్ చేస్తూ ఉంది అనేటువంటిది చాలా పెద్ద ఎత్తున ప్రశ్నించాల్సినటువంటి సమయం కూడా ఇది. దాంతోపాటు ఇక మూడో అంశం, అదే విషయానికి కనుక మనం మాట్లాడుకున్నట్టయితే అమితాబ్ బచ్చన్ గారి కాళ్ళు నిజంగా మొక్కినా కానీ తప్పులేదు అనిపిస్తుంది. ఆయన వయసు రీత్యా మొక్కడం ఒకటి, రెండోది అలాంటి లేడీని కూడా భరిస్తున్నందుకు అమితాబ్ బచ్చన్ గారి కాళ్ళు ఆయనకి సాష్టాంగ ప్రణామం చేసినా కానీ తప్పులేదు. అది తెలిసి ఐశ్వర్య బచ్చన్ మొన్న ఎవరు అంబానీ కొడుకు పెళ్ళికి సింగిల్గా కేవలం ఆమె కూతురు మాత్రమే వెళ్ళినందుకు చాలా పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు ఆవిడని. ఇగో ఇలాంటి అత్తుంటే సింగిల్గా కాదు అసలు పోకపోయినా కానీ వచ్చేటువంటి ఇబ్బంది లేదని మనం అనుకోవచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ జయా బచ్చన్, వన్ ఆఫ్ ద వర్స్టెస్ట్ క్యాండిడేట్స్ దట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. రోజుకి ఆపోజిషన్లో ఉన్నటువంటి చీప్ జనాలు ఎవరైనా కనబడతా ఉన్నారంటే రోజుకి బయటపడతా ఉన్నారు. అధికారం లేకపోవడం, అధికారానికి దూరంగా ఉండడం వల్ల వీళ్ళలో ఉన్నటువంటి ఆ ఉద్వేషాలు అవి ఇవి భావజాలన్నీ బయటపడతా ఉన్నాయబ్బా. తేడా ఏం కనబడతలేదు. ఎంత వర్స్ట్గా ఉండాలో అంతకంటే వర్స్ట్గా ఉన్నారు వీళ్ళంతా అనేటువంటిది ఒకటి చూసుకోవచ్చు. రైట్. ఆమెకు సంబంధించినటువంటి ఈ ధన్ఖడ్ ఎవరైతే మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారో ఆయనకు సంబంధించి ఇక్కడే ఉంది అది న్యూస్ కూడా, అది కూడా చెప్పేస్తే మీకు అర్థమైపోతుంది. జయా బచ్చన్ వర్సెస్ చైర్మన్, మహిళా సభ్యుల సంబోధన పట్ల రాజ్యసభలో వాడివేడి సంవాదం. మహిళలతో మీ మాట తీరు బాలేదు, చైర్మన్ను ఉద్దేశించి జయ ఫిర్యాదు. సభా మర్యాదలను తెలుసుకోండి ధన్ఖడ్. జయకు మద్దతుగా విపక్షాల వాకౌట్. సిగ్గుండాలి వీళ్ళందరికీ, నిజంగా సిగ్గుండాలి. వీళ్ళు ఆడోళ్ళు అయినందుకు నేను బాధపడతా ఉన్నా. ఆమె డే 1 నుంచి నన్ను జయ అమితాబ్ బచ్చన్ అని పిలవద్దు అని అన్నది. జయ అమితాబ్ బచ్చన్ అని చెప్పేసి ఆమె తన ఎన్నికల అఫిడవిట్లో ఎందుకు ఇచ్చింది? జయ అమితాబ్ బచ్చన్ అని చెప్పేసి ఆమె తన పేరును ఎందుకు రాజ్యసభకి ఇచ్చింది? జయ అమితాబ్ బచ్చన్ అని ఆమె ఎందుకు ఎన్నికల సంఘానికి ఇచ్చింది అనేటువంటి విషయంలో మాత్రం సమాధానం చెప్పదు. ఆయన జయ అమితాబ్ బచ్చన్ అని అంటే నొప్పి వచ్చింది ఆమెకి. ఈ వయసులో నొప్పి వచ్చి నన్ను జయ అమితాబ్ బచ్చన్ అని పిలవద్దు, నన్ను జయా బచ్చన్ అని మాత్రమే పిలవండి. మీ ఆయన పేరు పెట్టి మిమ్మల్ని పిలిస్తే ఎందుకంటే నొప్పి? విడాకులు ఇచ్చేసేయి, ఓన్లీ జయా బచ్చన్ అని పిలుస్తాడు, లేదంటే ఓన్లీ జయ అని పిలుస్తాడు నిన్ను. ఇవాళ అమితాబ్ బచ్చన్ ఎంత పేరు సంపాదించుకున్నాడో అంత ఆయనకి నరకము, ఆయనకి దిక్కుమాలిన స్టేటస్ తీసుకొస్తుంది ఈమె. వెరీ సాడ్ టు సే దీస్ కైండ్ ఆఫ్ ఉమెన్ are always dangerous to the society. I don't know how Mr. Amitabh Bachchan is, having this woman in his house. I don't know how he's handling this woman since so long. అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు రేఖాన్ చేసుకుంటే అయిపో పాప అమితాబ్ బచ్చన్ అని. కేవలం ఆమె పేరు కోసం స్టార్ట్ చేసినటువంటి లొల్లి. నేను యాక్టర్ని, నేను ముఖ కవలికలు గమనిస్తా, నేను యాక్టర్ని, నాకు అన్ని తెలుసు, ఎవరు ఎట్లా మాట్లాడతారో నేను టోన్ గుర్తుపడతా అన్నది. నువ్వు యాక్టర్ అయితే బయట రాజ్యసభలోనో లోక్సభలో ఉన్నప్పుడు కాదు, నువ్వు అసెంబ్లీలోకి వచ్చి నేను మేకప్ వేసుకొని వస్తా కాబట్టి నేను మేకప్ వేసుకుంటా కాబట్టి నేను రెస్పెక్ట్ చేయాలంటే కాదు ముచ్చట. సిగ్గు శరం లేని ఇసొంటోళ్ళకు కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు దేశంలో కొంతమంది. యాక్టర్ అయితే ఏంది, ఎవరికి గొప్ప నువ్వు యాక్టర్ అయితే? ఆఫ్టర్ ఆల్ నువ్వు మేకప్ వేసుకొని కెమెరా ముందు నటిస్తున్నావు అంతవరకే. ఆఫ్టర్ ఆల్ నీలాంటి కొన్ని లక్షల మంది ఆర్టిస్టులు ఉన్నారు. బ్లడీ హౌ డేర్ యూ టు క్వశ్చన్ ద చైర్ as a vice president of India. మహిళా సభ్యులతో చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ మాట్లాడే తీరు బాగోలేదంటూ సమాజ్వాదీ పార్టీ సభ్యురాలు సీనియర్ నటి జయా బచ్చన్ అభ్యంతరం వ్యక్తం చేయడం రాజ్యసభను వేడెక్కించింది. నేరుగా చైర్మన్ను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం, ప్రతిగా చైర్మన్ స్పందించడం, తిరిగి జయ మాట్లాడడం, ఇలా పెద్దల సభలో తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం రాజుకుంది. చైర్మన్ తనకు క్షమాపణలు చెప్పాలని జయ గట్టిగా డిమాండ్ చేశారు. జయా బచ్చన్కు మద్దతుగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ నేతృత్వంలో రాజ్యసభలోని విపక్ష పార్టీల సభ్యులంతా సభ నుంచి వాకౌట్ చేశారు. గత సోమవారం రాజ్యసభలో చైర్మన్ తనను జయా అమితాబ్ బచ్చన్ అంటూ సంబోధించడాన్ని ఆమె అభ్యంతరం పెట్టారు. జయా బచ్చన్ అనండి చాలు, నా భర్త పేరు జోడించి పిలవడం ఒక మహిళగా నాకు ఇబ్బందిగా ఉంది, మాకు సొంత అస్తిత్వం లేదన్నట్టు మీ సంబోధన ఉంది అని తేల్చి చెప్పారు. ఇదే క్రమంలో శుక్రవారం రాజ్యసభ కార్యకలాపాలు మొదలైన కొద్దిసేపటికే చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పై జయా బచ్చన్ మరోసారి సభలో ఫిర్యాదు చేశారు.
మీ మాట తీరు బాగాలేదు అని ఆమె అన్నారు. దీనిపై చైర్మన్ తీవ్రంగా స్పందించారు. మీరు ప్రముఖ నటి కావచ్చు, కానీ సభ మర్యాదలను మీరు అర్థం చేసుకోవాలి అని సూచించారు. దీనిపై జయ తిరిగి స్పందిస్తూ, సార్ నేను జయ అమితాబ్ బచ్చన్, నేను నటిని, బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ వ్యక్తీకరణ నాకు అర్థమవుతాయి. మీ మాట తీరు సబబుగా లేదు, ఈ మాట అన్నందుకు నన్ను మన్నించండి అంటూ భాగోద్వేగానికి గురయ్యారు. దీనికి చైర్మన్ స్పందిస్తూ, మీరు గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు. నటి విషయం డైరెక్టర్కు సంబంధించింది. మీకు ఇవన్నీ వేలు పట్టుకొని నేర్పించాల్సిన అవసరం లేదు, ఇక ఆపండి అంటూ ఆమె వైపు చేతులు ఊపారు. అనంతరం జయా బచ్చన్ సహా సభలో విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు. పార్లమెంట్ వెలుపల మిగతా రాజ్యసభ సభ్యులతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. సభలో చైర్మన్ అన్పార్లమెంటరీ భాషను వాడుతున్నారు. న్యూసెన్స్, మీరు ప్రముఖులైతే కావచ్చు కానీ నేను అవేమీ పట్టించుకోనని సభ్యులతో అంటున్నారు. సభలో మహిళా సభ్యులతో మాట్లాడే తీరు ఇదేనా? ఇది అవమానకరమని జయా బచ్చన్ అన్నారు. చైర్ నుంచి క్షమాపణను ఆమె డిమాండ్ చేశారు. కాగా రాజ్యసభలో అమర్యాదపూర్వకంగా అత్యంత అసభ్యకరంగా రీతిలో విపక్ష సభ్యులు ప్రవర్తించారని బీజేపీ మండిపడింది. దేశాన్ని బలహీనపరచాలని విపక్షాలు చూస్తున్నాయి, ఇందుకు గాను అవి క్షమాపణలు చెప్పాల్సిందే అని రాజ్యసభలో కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. అవమానపరచడం అవి సంగతి పక్కన పెడితే ఫస్ట్ ఈమెని సస్పెండ్ చేయాలి, రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయాలి. మిగిలిన మొత్తం 4.5 years ఉన్నట్టు ఉందనుకో, నాకు తెలిసి ఈమె ఇంకా 2 years 2.5 years ఉంది. ఈమెను సస్పెండ్ చేసి అవతల పడేయాలి. ఫస్ట్ దరిద్రం పోతుంది రాజ్యసభలో ఈమెను సస్పెండ్ చేస్తే. రెండో విషయం, ఇలాంటి విమెన్ అసలు రాజకీయాల్లో ఉండకూడదు, అసలు ఉండొద్దు రాజకీయాల్లో. దే ఆర్ వేస్ట్ ఆఫ్ ఎనీథింగ్. They have given all the facilities for waste of nothing. మేబీ ఆర్టిస్ట్ అయి ఉండొచ్చు గాక, ఆర్టిస్ట్ అయి ఉంటే రాజ్యసభ బయట, లోక్సభ బయట, పార్లమెంట్ బయట, అసెంబ్లీ బయట. పార్లమెంట్లో కూర్చొని నేను యాక్టర్ని కాబట్టి నాకు స్పెషల్ ఫెలిసిటేషన్స్ ఇవ్వాలి అంటే కాదు కదా. నన్ను జయా బచ్చన్ అని పిలవండి, జయ అమితాబ్ బచ్చన్ అని పిలవద్దు అంటే ఏం నొప్పి? ఏమి నువ్వు పెట్టుకున్న పేరే ఎన్నికల అఫిడవిట్లో ఇచ్చినటువంటి పేరే కదా ఆయన చెప్పింది. నొప్పి వచ్చిన అది నీ పేరు నీకు పెట్టుకొని పిలిస్తేనే. అట్లాంటప్పుడు నువ్వు లీగల్గా డాక్యుమెంటేషన్స్ అన్ని మార్చుకో. నా పేరు ఓన్లీ జయా అని పెట్టుకో. బచ్చన్ అని కూడా ఎందుకు? ఆయన ఇంటి పేరు ఎందుకు నీ ఇంటికి? ఆయన ఇంటి పేరు ఎందుకు నీకు? అండ్ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ దిస్ ఉమెన్, యు ఆర్ నాట్ గ్రోన్ అప్ yet. I'm bloody telling you, you are not grown up yet. You are absolutely nothing to the country. You are absolutely waste of this time. ఈ దేశానికి ఏది అవసరమో అదే ఇంపార్టెంట్. ఇలాంటి వాళ్ళందరూ ట్రై చేస్తూ ఉన్నది ఏంటంటే ఈ ప్రభుత్వంలో అస్థిరత క్రియేట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో అస్థిరత కావాలని కోరుతూ ఉన్నారు. 10 ఏళ్ళ అధికారం లేదు కదా, 10 ఏళ్ళ అధికారం లేకపోయేసరికి అస్థిరత కోసం ట్రై చేస్తూ ఉన్నారు. తద్వారా దేశాన్ని ముక్కలు చేసి వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ప్లాన్, ఆ యుఎస్ సంఖ నాకెందుకు, చైనా సంఖ నాకెందుకు ఉన్నటువంటి ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రతిపాదన, దాన్ని అమలు చేసేటువంటి విధానంలో బతుకుతూ ఉన్నారు వీళ్ళంతా. అంతమించి ఇంకేం లేదు.